ఎప్పుడైనా పవర్ ఉంటేనే విలువ, పవర్ పోతే విలువ ఉండదు, ఎవరికి ఉండదు, రాజకీయ నాయకులకి ఉండదు. అందుకే అప్పుడు దేని మీద ఉండాలనుకుంటారు? అమ్మో ఏం పోయినా పర్లేదు, చివరికి ప్రాణం పోయినా పర్లేదు కానీ పోయే ప్రాణం కూడా కుర్చీ మీద పోవాలనుకుంటారు. పదవి పోతే విలువ ఉండదు. అలాగే కొన్నాళ్ళకి మనకి పవర్ పోతుంది, వీక్ అవుతున్నాం ఆల్రెడీ తెలిసిపోతుంది, మీకు చెప్తుంది మీ బాడీ. ఛార్జింగ్ తగ్గుతుంది అనడానికి సంకేతాలే తెల్ల జుట్టు రావడం, నల్ల జుట్టు పోవడం. అయినా రంగేసి కప్పుతాం. ఎన్నాళ్ళు కప్పుతాం? కొన్నాళ్లే కప్పుకో, లోపల మామూలే. రంగేసి కప్పినా బొక్కలకి ఏం రంగేస్తావు? మెత్తగా అయిపోయి మడతలాడుతుంటాయి. ఈ మడతలు సరి చేద్దామని ఇస్త్రీ పెట్టేడతావా? నువ్వు ఇస్త్రీ పెట్టినా నలిగిపోయిన చొక్కాకి ముడతలు పోతాయేమో కానీ ఒంటి మీద ముడతలు పోవు. అయ్యో చేస్తున్నారట ఆపరేషన్, ఎలా లాగిపెట్టి కుట్లు వేస్తున్నారట. ఇక్కడ నువ్వు లాగి కుట్లు వేయించుకున్న కొలది మళ్ళీ అది ఏమవుతుంటది? సాగుతూ ఉంటది. ఇంకా మెయింటైన్ చేసి 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 కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో జీవితం అనిపిస్తుంది. ఇంతకీ నేను ఇంత కష్టపడేది ఎందుకు? ఈ చుట్టూ చూసే వాళ్ళని మెప్పించడానికి కదా. ఆ తర్వాత ఇంక సిరాకు వచ్చి వదిలేస్తాం. సో కాబట్టి పోయే జీవితంలో మనం ఎలా బ్రతకాలో నిర్ణయించుకుంటే దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది.